ఆదిత్య హృదయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేయువారు ఇహలోకమున సకల సంపదలను పరమున పుణ్యలోకములను తప్పక పొందుదురు. అందువలనే ఇది విశేష పవిత్రమైన నిత్య పారాయణ స్తోత్రముగా పరిగణింపబడుతున్నది. దీర్ఘ రోగములచే పీడింపబడుచు ఎట్టి చికిత్సలు చేయించినను నయముగాక బాధపడుచున్నవారు ఈ ఆదిత్య హృదయమును నిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినచో తప్పక మంచి ఆరోగ్యం లభించును. దీర్ఘ రోగములతో బాధపడుతున్న వారు ఎందరికో ఈ ఆదిత్య హృదయమును ఆ విధముగా పారాయణ చేసి మంచి ఆరోగ్యము పొందుట మనము నిదర్శనముగా చూచుచున్నాము. మరియు సంతానము లేనివారు ఈ ఆదిత్య హృదయమును నిత్యము పారాయణ చేసినచో తప్పక సంతానము కలుగును. నిత్య దరిద్రముచే బాధపడుతున్నవారు పారాయణ చేసినచో సకల సంపదలు పొందగలుగుదురు. బ్రహ్మ మొదలైన సకల దేవతల చేతను అనేక విధముల స్తుతింపబడు సనాతనుడును సర్వశక్తి సంపన్నుడును శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు యుద్ధములో రావణుని జయించలేక చింతాక్రాంతుడై ఉండెను. ఆ సమయంలో రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య భగవానుడు రావణుని ఎట్లు చంపుట అని విచారించుచున్న శ్రీరాముని చేరి ఇట్లనియే, ఓ రామ, నీకు మహాపవిత్రమైన ఒక రహస్యమును చెప్పదని వినుము. దీనివలన నీవు యుద్ధమున రావణుని సులభముగా జయించగలుగుదవు. మహాపుణ్యప్రదమును జయప్రదమును పరమ పావనమును మంగళకరమును శుభప్రదమును సమస్త పాపములు నశింపచేయునదీను దీర్ఘాయుష్యము కలుగు చేయనిదీను అగు ఆదిత్య హృదయమును నీకు ఉపదేశించదను. నీవు దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన ఎడల రావణుని యుద్ధమున సులభముగా జయింపగలుగుదు అని చెప్పి శ్రీరామునకు అగస్త్య భగవానుడు ఈ ఆదిత్య హృదయమును ఉపదేశించాను. అందుచే దీని మహిమ కొంచెమైనను సందేహము లేనిదిగా ఉన్నది. ఆదిత్య హృదయం అనగా సూర్యుని ప్రకాశింపచేయునదని అర్థము. ఆదిత్యమనగా సూర్యమండలము, సూర్యుడు అని అర్థము. హృదయమనగా సూర్యమండలం లోపల నుండివాడు సూర్యుడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. అట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన సూర్య భగవానును ఉపాసించే విధానమే ఆదిత్య హృదయము. తత్తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభాగ్యతోరణం ఉపగమ్య బ్రవీద్రామమగస్త్యో భగవాంస్తదా. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహాముని రావణునితో యుద్ధము చేయుట వలన బాగుగా అలసి ఉన్నవాడును, ఇక ఈ రావణుని చంపుటెట్లు అని దీర్ఘాలోచనలో మునిగి ఉన్నవాడును, మరల యుద్ధము చేయుటకై సిద్ధముగా ఉన్నవాడును యగు శ్రీరాముని కడకు పోయి ఇట్లు చెప్పెను. రామ రామ మహాబా